కలర్ ట్రేడింగ్ స్కామ్. ఈ ఒక్క స్కామ్ వల్ల చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్న సో కాల్డ్ ఫేక్ లైఫ్ స్టైల్ని చూసి వాళ్ళు కూడా కలర్ ట్రేడింగ్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి పైసలన్నీ లాస్ అవుతున్నారు. లాస్ అవ్వడమే కాకుండా పక్క వాళ్ళతో లోన్స్ తీసుకొని కూడా వాళ్ళ లైఫ్ ఆగం చేసుకుంటున్నారు. అసలు ఈ కలర్ ట్రేడింగ్ అంటే ఏంటిది? ఈ మధ్య ఇది ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుంది? దీనివల్ల నిజంగా పైసలు వస్తాయా, లేదంటే ఇది ఎక్కడో వేరే కంట్రీలో కూర్చున్న వాళ్ళు మన ద్వారా చేస్తున్న స్కామా? ఇదంతా ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. హైదరాబాద్కి చెందిన బీటెక్ స్టూడెంట్ బెట్టింగ్ యాప్ నుండి పైసలు సంపాదించాలని వాళ్ళ ఫ్రెండ్స్తో దాదాపు 3 లక్షల రూపాయల వరకు అప్పు తీసుకుండు. బట్ ఆ అమౌంట్ అంతా లాస్ అవ్వడం వల్ల ఆ ఏజ్లో ఏం చేయాలో అర్థం అవ్వక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక మెంటల్ ప్రెషర్లోకి వచ్చి ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. అది కూడా 20 ఏళ్ళ వయసులో. నాకు ఒక మాట చెప్పండి, అదే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకొని కింద పడి బతుకుంటే వాళ్ళ నాన్న ఎంత ఖర్చైనా సరే పెట్టి వాళ్ళ కొడుకుని కాపాడుకుంటారు. అలాంటిది ఈ 3-4 లక్షల కోసం వీళ్ళు వాళ్ళ లైఫ్ ఎందుకు ఆగం చేసుకుంటున్నారు? దానికి మెయిన్ రీజన్ ఈ ప్రెడిక్షన్స్ అండ్ బెట్టింగ్ యాప్స్. చిన్న చిన్న పిల్లలు కూడా వీడియోలలో గోల్డ్ చైన్లు, ఐఫోన్లు కొంటూ షో ఆఫ్ చేస్తున్నారు. అసలు ఈ స్కామ్ ఎట్లా జరుగుతుందో చెప్తా. దీనికి మెయిన్గా 4 స్టేజెస్ ఉన్నాయి. నెంబర్ 1, ఇన్స్టాగ్రామ్ ఫేక్ లైఫ్ స్టైల్. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా లగ్జరీ లైఫ్ స్టైళ్ళు, ఐఫోన్లు, కార్లు, ఇల్లులు ఇలా చూపిస్తూ చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీరు కూడా అలా సంపాదించాలంటే నా టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ ఉండే లింక్ని క్లిక్ చేయండి అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది అని చెప్తారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తొందరగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మంచి ఇల్లు, కారు కొనుక్కోవాలి అని ఉంటుంది. దాంట్లో ఏం తప్పులేదు. బట్ సోషల్ మీడియాలో ఇలాంటి లైఫ్ స్టైల్ చూపిస్తూ వాళ్ళు ఏ రూట్ ద్వారా అవన్నీ సంపాదిస్తున్నారో మనం తెలుసుకోలేకపోతున్నాం. సో వీళ్ళ ఫస్ట్ స్టెప్ టెలిగ్రామ్లో జాయిన్ చేయించుకొని యాప్ లింక్ పంపడం. బట్ వాళ్ళు పంపిన ఆ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉండదు, యాప్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉండదు. ఈవెన్ కొన్నిసార్లు యాపే ఉండదు. ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో అక్కడ ఇక్కడ 2-3 స్పిన్నర్ చక్రాలు తిరుగుతూ ఉంటాయి, చకాచక్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి, అండ్ మనకు అక్కడ డబ్బు సింబల్ కనిపిస్తుంది, కింద డౌన్లోడ్ ఆర్ ప్లే అని కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకొని లేదంటే ఆ వెబ్సైట్లో ప్రెడిక్షన్స్ చేయడం లాంటివి స్టార్ట్ చేస్తాం. అలా కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే ఈ కలర్ని ప్రెడిక్ట్ చేయండి, లేదంటే నెంబర్ని ప్రెడిక్ట్ చేయండి అనేలా చెప్తాయి. ఇంకొన్ని ఒక రాకెట్ పోతూ ఉంటుంది, అది ఎప్పుడు వెళ్ళిపోతుందో దాన్ని మనం ప్రెడిక్ట్ చేసి కరెక్ట్ టైంలో మన డబ్బును వెనక్కి తీసుకుంటే సమ్ ఎక్స్ అమౌంట్ మనకు వస్తుంది అన్నట్టు చెప్తారు. ఇట్లా ఇంత ఈజీగా లైఫ్లో డబ్బు సంపాదించవచ్చు, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడ్డమైన మాటలని చెప్తారు. తర్వాత వీళ్ళ సెకండ్ ట్రాప్ ఇనీషియల్ విన్స్. ముందు మనం ఆడినప్పుడు బాగానే గెలుస్తాం, పెట్టిన పైసలు మంచిగానే రిటర్న్ వస్తుంటాయి అండ్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. అలా ఆడుతూ ఊరికే ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఆ యాప్ అల్గోరిథం ఈ వ్యక్తి ఈ గేమ్కి చాలా ఎడిక్ట్ అవుతుండు, సో ఎక్కువ శాతం యాప్లోకి వస్తుండు అని చెప్పేసి అర్థం చేసుకుంటాయి. అలా ఎప్పుడైనా మనం ఒక పెద్ద అమౌంట్ని దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆడాలనుకున్నప్పుడు ఉండి టక్కుమని మన పైసలన్నీ లాస్ అయిపోతాయి. అలా 3-4 టైమ్స్ ఇలానే అవుతూ ఉండడం వల్ల ఆ తర్వాత మనం ఆ ప్రెడిక్షన్ యాప్ నుంచి సంపాదించడానికి కాదు, పోయినా మన పైసల్ని రికవర్ చేసుకోవడానికి ఆడుతూ ఉంటాం. ఇప్పుడే వాళ్ళ థర్డ్ ట్రిక్ని ప్లే చేస్తారు. థర్డ్ ట్రిక్ ఏంటంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ లాస్ అయిందా, పెద్ద లాస్ అయిందా, ఏం పర్లేదు, నా గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను మీకు మంచి టిప్స్ ఇస్తాను అండ్ కొన్ని సాఫ్ట్వేర్స్ గురించి, ఏఐ టూల్స్ గురించి చెప్తా, అది చూస్తే మీకు ఈజీగా ప్రాఫిట్ అవుతుంది అని చెప్తారు. వాడు టిప్స్ చెప్పడం కంటే దాంట్లోకి వచ్చిన తర్వాత ఇంకొక యాప్ని రికమెండ్ చేయడమే ఎక్కువ ఉంటుంది. ఆ యాప్ని వాడు ఎందుకు రికమెండ్ చేస్తాడంటే, కంపెనీ వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్తో ముందే మాట్లాడుకుంటారు, మీరు మా యాప్ని రికమెండ్ చేసి డౌన్లోడ్స్ చేయించుకొని ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఓడిపోయిన అమౌంట్లో 50% మీకు, 50% మాకు, లేకపోతే 60-40, లేకపోతే 10-90 రేషియోలో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా యాప్ రికమెండ్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్కి ప్రాఫిట్ వస్తుంది, గేమ్ ఓన్కి ప్రాఫిట్ వస్తుంది. ఫోర్త్ ట్రాప్, ఇంకొన్ని ఫేక్ యాప్స్ ఎట్లుంటాయంటే, మీరు విన్ అయిన అమౌంట్ని విత్డ్రా చేయాలంటే అడిషనల్గా 10,000 యాడ్ చేయండి, లేకపోతే ఎక్స్ట్రా 50,000 యాడ్ చేయండి, అట్లీస్ట్ ఒక 1,000 రూపాయలైనా యాడ్ చేయండి అని చెప్పేసి మన పైసలు లాక్కునే విధంగా ఉంటాయి. ఇలా మనం ఈ గేమ్లకి ఎడిక్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 50,000 వరకు లాస్ అయితే మనం దాన్ని రికవర్ చేయాలని ఆడుతూ ఉంటాం. అలా ఆడి దాదాపు 3-4 లక్షల వరకు లాస్ అయిపోతాం. ఇంకేముంది, మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది, ఇంట్లో చెప్పుకోలేం, ఫ్యామిలీ ప్రెషర్ వస్తూ ఉంటుంది, అప్పుడు అడిగే వాళ్ళ ప్రెషర్ కూడా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, ఫ్రెండ్స్కి ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో అర్థం కాదు, లైఫ్లో ఇదొక్కటే ఆప్షన్ ఉందిరా అన్నట్టు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో యష్ కుక్రేజా అనే ఈ 16 ఇయర్స్ పిల్లగాడు చాలా వైరల్ అవుతుండు. కలర్ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి చాలామందిని మిస్లీడ్ చేస్తుండు అండ్ మన పైసలు, బంగారం, ఫోన్, కార్ ఇవన్నీ చూపిస్తూ చాలామందితో డౌన్లోడ్ చేపిస్తుండు. అసలు వీడికి అమౌంట్ ఎట్లొస్తుంది? ముందు చెప్పినట్టే కొన్ని యాప్స్ వీనితో కొలాబరేట్ అయ్యి
మీ టెలిగ్రామ్ యాప్లలో మా యాప్ని ప్రమోట్ చేయండి అని మాట్లాడుకుంటాయి. సో వీళ్ళ లైఫ్ స్టైల్ చూసి చాలా మంది టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఆడతారు కాబట్టి ఆ లాస్ అయ్యే ప్రతి ఒక్కరి అమౌంట్ వీడికే వస్తుంటది. అట్లా ఇవన్నీ కొనుక్కొని ఇలాంటి లైఫ్ స్టైల్ చూపిస్తారు. ఇట్లా ఈ చిన్న పిల్లాడు ఇప్పటి వరకు బాగానే సంపాదించిండు. బట్ ఇదైన కొన్ని రోజులకి ఈ కలర్ ట్రేడింగ్ యాప్ నుంచి సంపాదించిన ఐఫోన్ని, గోల్డ్ చైన్ని, ఆల్మోస్ట్ 14 లక్షల రూపాయల విలువైన వస్తువుల్ని పోలీస్ వాళ్ళు వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, యాప్లలో పైసలు పెట్టినోడు లాస్ అయ్యిండు, మీకు చెప్పినోడు లాస్ అయ్యిండు. మళ్ళీ దీనికి కలర్ ట్రేడింగ్ అని చెప్పేసి బిల్డప్ కొడుతూ ఉంటారు. మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. స్టాక్ అనాలిసిస్ చేసి చార్ట్ ప్యాటర్న్ని, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని అర్థం చేసుకొని బులిష్ క్యాండిల్ వస్తుందా, బీరిష్ క్యాండిల్ వస్తుందా, ఇదంతా అనాలిసిస్ చేసి మనం బై చేయాలా, సెల్ చేయాలా అని చూస్తూ ఉంటాం. ఇది మన కంట్రీ ఎకానమీని నడిపిస్తున్న స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే విధానం. ఈ యాప్లలో ఏముంటే ఆ చార్ట్ ఉండదు, బొంగు ఉండదు, కలర్లో ప్రిడిక్ట్ చేయాలి, ఈ నెంబర్ వస్తే ఆ కలర్ వస్తుంది, అది వస్తే ఇది వస్తుంది అని చెప్పేసి దాన్ని తెలుసుకోవాలంటే ఇంకో టెలిగ్రామ్లోకి వెళ్ళండి అని చెప్పేసి ఇలా మిస్లీడ్ చేస్తూ మీకు లక్ ఉంటే గెలుస్తారు అనేలాంటి గేమ్ ఈ ప్రెడిక్షన్ గేమ్స్. లక్తో గెలిచే గేమ్కి స్కిల్తో సంపాదించే దానికి చాలా ఫరక్ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటిదంటే అసలు ఈ గేమ్స్ ఎక్కడి నుంచి లాంచ్ అవుతాయి? మన ఇండియాలకి వైరస్ లాంచ్ అయినట్టు ఈ గేమ్లు కూడా, ఈ కలర్ ప్రెడిక్షన్ యాప్లు కూడా చైనా నుండే వచ్చినాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో బ్లూ కలర్ జాకెట్ వేసుకున్నోడే ఇలాంటి కలర్ ట్రేడింగ్ యాప్స్ అన్నిటికీ కారకుడు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఈ కలర్ ట్రేడింగ్ని హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఇప్పటికీ ఆల్మోస్ట్ 1100 కోట్ల వరకు దీని నుంచి సంపాదించారు అని చెప్తున్నారు. ఇది ఒక్క యాప్కి సంబంధించిన డేటా మాత్రమే. అండ్ మన హైదరాబాద్ వాళ్ళు ఒకరు 94,000, ఇంకొకరు 1,00,000 పైన లాస్ అవ్వడం వల్ల వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు వీళ్ళది బయటపడ్డది. అండ్ ఈ యాప్డు ఇంతమందికి పైసలు ఎట్లా ఇస్తాడు స్టార్టింగ్లో అంటే, చాలామంది దీంట్లో పైసలు పెడుతూ ఉంటారు. స్టార్టింగ్లో లాస్ అవుతారు కదా, వాళ్ళ అమౌంట్ వేరే వాళ్ళకి సర్క్యులేట్ చేయడం, ఇంకొకరి అమౌంట్ ఇంకో వేరే వాళ్ళకి సర్క్యులేట్ చేయడం, ఇలా లోపల మనీ సర్క్యులేషన్ ద్వారా చాలా మందిని మిస్లీడింగ్ చేస్తూ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అని ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తారు. దీని ద్వారా యాప్ మీద ట్రస్ట్ పెరుగుతుంది, చాలామంది యూజ్ చేస్తారు. అప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇలా మా యాప్ నుంచి డబ్బులు వస్తాయి, ట్రస్టెడ్ యాప్ అని చెప్పేసి ప్రమోషన్ చేయించుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ఎట్లా లాస్ చేయాలి, ఏమేం చేయాలి అంతా వాన్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఎవడెవడైతే మంచిగా పైసలు పెడతాడో వాళ్ళందరూ పైసలు లాస్ చేసుకుంటూ వస్తారు. ఇలా వీళ్ళ లైఫ్ స్పాయిల్ చేసేసి కొంతమంది ఎఫోర్డ్ చేయలేని మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ ఆగం చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి యాప్స్కి దూరంగా ఉండండి. రియల్ ట్రేడింగ్కి, ఫేక్ ట్రేడింగ్కి, కలర్ ట్రేడింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మన ఛానల్లో వేరే ఫీల్డ్లలో ఇలాంటి స్కామ్స్ ఎలా జరుగుతాయని చెప్పేసి, స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన, దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Sai Vardhan signing off.